నా భార్యకి నేను ఎలా వదిలేస్తాను, నా భర్తకి నేను ఎలా వదిలేస్తాను, వదిలిన తర్వాత నేను ఫ్రీగా, నాకు ఒక ఫ్రీడమ్ దొరికిపోతుంది, నేను హాయిగా హ్యాపీగా ఉండవచ్చు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఫరిసీ వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు, ఏ కారణమైనా సరే ఎవరికి ఒక స్త్రీని, మీరు ఇక్కడ 3 నుంచి 5 వరకు చూస్తే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఈరోజు కూడా పెళ్ళి అయిన తర్వాత కుటుంబంలో ఇదే జరుగుతున్నాయి. గొడవ అయితే డైవర్స్ ఇచ్చేసేయాలి, వేరే అయిపోవాలి, సపరేట్ అయిపోవాలి. ఈ భూమిలో ఎక్కువగా ఇదే జరుగుతున్నాయి. ఇది ఎవరు చెప్పిస్తున్నారు? అపవాది, సాతాను. ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత మరణించే వరకు కష్టాలైన, దుఃఖాలమైన, ఏదైనా సమస్య ఇంట్లో ఉన్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు మేము సపరేట్ అవడానికి వీలు లేదు. ఆమెన్. మేము సపరేట్ అవడానికి వీలు లేదు. ఒకవేళ మేము సపరేట్ అయి వేరే పర్సన్కి పెళ్లి చేసుకున్నాం అనుకోండి, వ్యభిచారమని వాక్యం నేర్పిస్తుంది. దేవుడు వాక్యం మనకి ఎలా చేయట్లేదు. వివాహం తర్వాత ఏ కారణమైనా సరే మేము సపరేట్ అయిపోయి వేరే పర్సన్కి పెళ్లి చేసుకోవాలని దేవుడు వాక్యం మనకి ఎలా చేయట్లేదు. ఇక్కడ కొంత ఫరిసీ వచ్చి యేసు ప్రభుని పరీక్షిస్తున్నారు. ఏ కారణమైనా సరే ఏం చేయాలి? డైవర్స్ ఇచ్చేసేయాలి. ఎవరికి? స్త్రీలకి. ఈరోజు దేవుడు ఈ వాక్యం మనకి ఇచ్చారు, నేర్చుకుందాం. ఒక విశ్వాసిగా జీవించాలి. ఒక కుటుంబం దేవుడికి తెలిసిన తర్వాత ఏ కుటుంబంకి పరీక్ష రావట్లేదు, అందరికీ వస్తుంది. అన్యులు అయినా సరే, దైవజనులైనా సరే, విశ్వాసి అయినా సరే, ప్రతి ఒక్కరికి సమస్యలు, రోగాలు, ఆర్థిక ఇబ్బంది, కొట్లాడాలు, అన్ని విషయాలు వస్తుంది. ఏం చేయాలి? యేసు ప్రభుని సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ముందుకి సాగుతూ ఉండాలి. ఇది ఒక విశ్వాసి కుటుంబం అన్నమాట. చూడండి, ఈ 3 వచనంలో ఏ మాట అయితే రాయబడి ఉన్నాయి. కొన్ని కుటుంబంలో గొడవ అయితే భార్యాభర్త మధ్యనే కొన్ని సలహాలు అడుగుతారు. ఎవరిని? వకీల్కి అయినా సరే, తెలిసిన పర్సన్కి అయినా సరే, ఏం చేస్తే అవుతుంది, కొంచెం మాకు ఐడియా ఇవ్వండి. ఎందుకు అయితే భార్యాభర్త మేము ఏం చేస్తున్నాము? కొట్లాడుతున్నాము. శాంతి సమాధానం లేదు. ఎంత చెప్తే కూడా తాగుతున్నారు, పట్టించుకుంటలేరు, డ్యూటీ చేయట్లేరు, డబ్బులు ఇస్తలేరు, అంటే రకరకాల మాట సలహాలు అడుగుతూ ఉంటారు మనం చెప్పిన తర్వాత. ఇలాంటి భూమిలో ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు ప్రతి ఒక్క కుటుంబం గురించి మీరు తెలుసుకోండి. ఏ కుటుంబంలో గొడవ లేదు అని మీరు వినలేరు. ప్రతి ఒక్క కుటుంబంలో గొడవ ఉన్నాయని మీరు వింటారు. హల్లెలూయా. అది ఎంత పెద్ద సంఘం నడిపించిన దైవజనుల కుటుంబం అయినా సరే, ప్రవక్త అయినా సరే, దావీదు కుటుంబంలో గొడవ వచ్చినాయి, అవును కదా. అబ్రహాము సారాకి గొడవ వచ్చింది, అవును కదా. అందరికీ వచ్చినాయి. ఇక్కడ ఫరిసీ వాళ్ళు వచ్చి యేసు ప్రభుని క్వశ్చన్ చేస్తున్నారు. ఏ కారణమైనా సరే నా భార్యకి ఏం చేయాలి? డైవర్స్ ఇవ్వచ్చా? దీని నుంచి దేవుడు ఏం చేశారు? ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక పురుషుగా, ఒక స్త్రీగా సృష్టించారు. ఇక్కడ దేవుడు అనట్లేదు పెళ్ళి అయిన తర్వాత ఇంకొకరికి పెళ్లి చేసుకోండి అని. అంటే ఇంకొక స్త్రీ, 2 స్త్రీ అయినా, 3 స్త్రీ అయినా, లేకపోతే 2 పురుషు అయినా, 3 పురుషు అయినా ఇక్కడ రాయబడలేదు. ఒక స్త్రీ, ఒక పురుషుగా ప్రారంభం నుంచి, అంటే స్టార్టింగ్ నుంచి దేవుడు వాళ్ళకి బ్లెస్ చేసి ఒక భార్యాభర్తగా ఈ ప్రపంచానికి తీసుకొచ్చారు. ఎవరికి? ఆదామని, అవ్వని. మొదటి భార్యాభర్త ఎవరు ఈ భూమిలో? ఆదాము, అవ్వ. మొదటి కుటుంబం వాళ్ళ ద్వారా ఈ ప్రపంచంలో మేము వచ్చాము. ఆమెన్. అయితే ఇక్కడ దేవుడు యేసయ్య అంటున్నారు, సృష్టి నుంచి, స్టార్టింగ్ నుంచి ఒక భార్య, ఒక భర్త, ఒక పురుషు, ఒక స్త్రీగా దేవుడు సృష్టించారు. ఈరోజు ఏమవుతుంది అంటే చిన్న చిన్న గొడవలో ఏదో ఉంటే నా లైఫ్ ఇలాగ ఉంటుంది, ఇంకొకరు పెళ్లి చేసుకుందాం,
వదిలేదాం, వీల్లేదు. ఆ తప్పు చేస్తే ఫస్ట్ పెళ్ళిలో ఏ సమస్య మనకి ఉన్నాయి కదా, దాని డబల్ పనిష్మెంట్ మనకి దొరుకుతుంది, మనకి వస్తుంది, పరీక్షలు వస్తుంది. ఆ పెయిన్ అనేది మీరు ఆపలేరు. మీరు అలాంటి పెయిన్స్ అంటే అలాంటి పరీక్షలు ఒక లైఫ్కి వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకు అయితే దేవుడు ఇచ్చిన భార్య, దేవుడు ఇచ్చిన భర్త, దేవుడు ఇచ్చిన కుటుంబం విడిచిపెట్టి మన సొంత జ్ఞానంతో మేము ఇంకా తప్పు దారిలో వెళ్తే మనకి పనిష్మెంట్ తప్పకుండా దొరుకుతుంది. మీరు భూమిలో పరీక్షించండి, లేకపోతే మీకు తెలిసి ఉంటుంది ఈ భూమిలో పెళ్ళి అయిన తర్వాత ఇంకొకరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ సంగతి ఏమున్నాయి మీకు తెలిసి ఉంటుంది. హల్లెలూయా. ఏమైంది ఏమో, అందుకే మీరు వదిలేసి ఇక్కడికి వచ్చారు, నాకు కూడా ఎలక్ట్ చేస్తున్నారు. ఏమైంది ఏమో, మీ భార్య మీకు వదిలేశారు, మీ భర్త మీకు వదిలేశారు, అందుకే మీరు పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి మాట ఒకసారి చెవులు వస్తే చనిపోవాలని అనిపిస్తారు. రైట్? భూమిలో ఇలాగ ఎక్కువగా ఇది జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం ఏంటంటే, ఎవరైతే పెళ్లి చేయలేదు, ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అని ఒకవేళ ఒక ఇష్టం ఉన్నాయి, ఏం చేయాలి? మేము యేసయ్యని అడగాలి. యేసయ్య మా లైఫ్ పార్ట్నర్ ఎలాగ ఉంటారో నాకు అది తెలియదు, మీరే మా లైఫ్ పార్ట్నర్ని తీసుకుని రండి, తెలియచేయండి. ఎప్పుడైతే యేసు ప్రభు మనకి ఒక లైఫ్ పార్ట్నర్ ఇస్తారు, బెస్ట్ అంటే బెస్ట్ స్పిరిచువల్ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఈరోజు అమ్మాయి అబ్బాయిలు తొందర పడిపోతున్నారు, వివాహం గురించి తొందర పడిపోయి రకరకాల సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఒక నెల కాకుండా గొడవలు, మాటలు, ఫోన్లు, ఇంకా ఉండదు, ఫోన్ కూడా పగిలిపోద్ది. అలాగవుతుంది.